ఒకప్పుడు ఓ చిన్నబ్బాయి ఉండేవాడు. అతని పేరు సామ్. అతనికి రోజంతా ఆడడం చాలా ఇష్టంగా ఉండేది. కానీ పనులేమీ చేయడానికి అతను సిద్ధంగా ఉండేవాడు కాదు. ఒకరోజు సామ్ ఓ తాతయ్యను గమనించాడు. తాతయ్య తోటలో బీజాలు నాటుతుండగా బిజీగా ఉన్నారు. సామ్ ఆశ్చర్యపడి అడిగాడు, తాతయ్య, మీరు ఇలా కష్టపడుతూ ఎందుకు పనిచేస్తున్నారు? తాతయ్య చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు, సమయం ఒక నది లాంటిది బాబు. అది పోతుంది, తిరిగి ఎప్పుడు రాదు. ప్రతి వృధా మినిటు ఒక నాటని విత్తనం లాంటిది. అది ఎప్పుడూ మొలకెత్తదు. ఆ మాటలు సామ్ మనసులో ముద్రపడ్డాయి. అతడు తాను సమయాన్ని ఎలా వృధా చేస్తున్నాడో అర్థం చేసుకున్నాడు. అప్పటి నుంచి అతను తన రోజును జాగ్రత్తగా గడపడం మొదలుపెట్టాడు. ఆటలో సరదా, పనుల్లో బాధ్యత అనే సమతుల్యతను పాటించాడు. సంవత్సరాలు గడిచాయి. సామ్ ఎదిగాడు, విజయవంతుడయ్యాడు, ఆనందంగా జీవించాడు. అతనికి ఎప్పుడూ గుర్తుండేది, సమయం ఒకసారి పోతే తిరిగి రావడం లేదు. ప్రతి క్షణం అనేది ఒక బహుమతి లాంటిది. దాన్ని గౌరవించాలి, ఆస్వాదించాలి.